డ్రమ్ సీడర్తో వరి సాగు రైతుల ఆదరణ పొందుతోంది. కూలీల కొరత వరి సాగుకు పెద్ద సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్తో విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తే ఈ విధానం రైతాంగానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ విధానంలో కూడా శాస్త్రీయంగా అనేక ఇబ్బందులున్నాయి. వీటిని సమర్థవంతంగా అధిగమిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు. డ్రమ్ సీడర్ను సొంతంగా తయారు చేసుకోవడం, పవర్ వీడర్ యంత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈయన కలుపును అధిగమిస్తున్న తీరు రైతులను ఆకట్టుకుంటోంది. ఏటా 2 సీజన్లలోనూ ఎకరాకు 50 బస్తాల దిగుబడికి తగ్గకుండా దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఈ రైతు అనుభవాలను పాడి పంటలు మీకందిస్తుంది. చూడండి. పవర్ వీడర్ సహాయంతో కలుపును అతి సునాయాసంగా నిర్మూలిస్తున్న ఈ రైతు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ రైతు షేక్ ఇమాం. గత 15 ఏళ్లుగా వరి వ్యవసాయం చేస్తున్న ఈయనకు ఆధునిక సాగు పద్ధతులంటే బహుమక్కువ. గతంలో శ్రీ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు. కాని శ్రీ విధానానికి కూలీల కొరత పెద్ద సమస్యగా మారటంతో క్రమంగా డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుకు మొగ్గు చూపారు. ఈ విధానంలో కూడా తన ప్రత్యక్ష అనుభవాల ద్వారా సాగులో మార్పులు చేసుకుని గత 2 ఏళ్లుగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సాధారణ డ్రమ్ సీడర్తో విత్తితే చాళ్ల మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల కలుపు తీయటం ఇబ్బందిగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈ రైతు తానే స్వయంగా ఓ డ్రమ్ సీడర్ తయారు చేస్తున్నారు. చాళ్ల మధ్య దూరం ఎక్కువ ఉండే విధంగా లావుపాటి ప్లాస్టిక్ పైపుకు రంధ్రాలు చేసి దీన్ని డ్రమ్ సీడర్గా మలుచుకున్నారు. దీంతో పాటుగా కలుపును సమర్థవంతంగా నిర్మూలించేందుకు పవర్ వీడర్లో సైతం మార్పులు చేసుకున్నారు. ఈ విధానం ఇప్పుడు రైతులందరినీ ఆకట్టుకుంటోంది. డ్రమ్ సీడర్ విధానంలో సాగు ఖర్చులు ఆదా అయ్యి దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయంటున్నారు ఈ రైతు. మా ఫ్రెండ్ స్టార్టింగ్లో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు డ్రమ్ సీడర్ అని తీసుకొస్తే వెళ్ళి చూస్తే అది ఒక 20 సెంటీమీటర్ ఎడల్పు ఉంది. అయితే దాంట్లో కోన వేడరు తిప్పడానికి అవకాశం లేదు. నేనేం చేసినంటే దానికి కంటే కొంచెం బాగుండాలన్నట్టుగా నేను 30 సెంటీమీటర్ కోన వేడర్ కానీ పవర్ వేడర్ కానీ తిరిగే విధంగా నేను సొంతంగా ఒక కేసింగ్ పైప్ తీసుకొని దానికి మొత్తం మోడల్ చేసి 11 అంగుళాలు వచ్చేటట్టు 30 సెంటీమీటర్లు వచ్చేటట్టు నేను డిజైన్ చేసిన. దాని కాస్ట్ వచ్చేసి 6,000 రూపాయలు అవుతుంది. చేసి గత సంవత్సరం వేయటం జరిగింది. అప్పుడు కూడా 50 బస్తాలు దిగుబడి వచ్చింది. శ్రీవరితో పాటు వచ్చింది. అయితే దీంట్లో ఖర్చు విషయానికి వస్తే చాలా తక్కువ. విత్తనాలు వచ్చేసి మనకు ఒక 10 కిలోలు అయితే ఎక్కువ అవుతుంది. అదే బీపీటీ అయితే 8 కిలోలే. 1010 వేరే ముదుగులు వచ్చేసి ఒక 10 కిలోలు 11 కిలోలు అక్కడికి ఓవర్ అయిపోతుంది. చాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంతో విత్తటం వల్ల కలుపును తీసేందుకు కోనో వీడర్ నడపటం సులభంగా మారింది. అయితే కోనో వీడర్ను పొలంలో తిప్పటం కష్టంగా ఉండటంతో ఈ రైతు మోటారుతో నడిచే బ్రష్ కట్టర్ను కొనుగోలు చేశారు. దీనికి ముందు చక్రాలు అమర్చి పవర్ వీడర్గా మలుచుకున్నారు. దీంతో కలుపు తీయటం చాలా సులభంగా ఉందంటున్నారు రైతు. కోన వీడర్ కొంచెం కష్టం అవుతుందని పవర్ వీడర్ కొనటం జరిగింది. అది 40,000 వచ్చింది కాస్ట్. ఇదేమో గేర్ బాక్సు, దీని వరకు ఒక 10,000 అయింది. ఇదేమో బెస్ట్ కట్టర్, దీనికి వచ్చేసి 23,000. 10,000 సబ్సిడీ పోను 23,000 వచ్చింది. ఇది ఎక్సలేటర్, ఇది ఎంత ఎక్సలేటర్ ఇస్తే అంత స్పీడ్ పెరుగుద్ది. ఇదేమో హ్యాండిల్, ఇదేమో ఇంజన్. ఇది ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 2.5. ఒక ఎకరానికి వచ్చి 2 లీటర్ పెట్రోల్ యూజ్ అవుతుంది. చూడండి, ఈ వీల్స్లు వచ్చేసి 4 అంగుళాలు ఎడల్పు. అంటే 30 సెంటీమీటర్లు కాబట్టి మనకి 4 అంగుళాల ఎడల్పు ఉంటే సరిపోద్ది. ఈ 4 అంగుళాల ఎడల్పు రావటం వల్ల హై స్పీడ్, ఇది మొత్తం లైట్ వెయిట్. ఈ బురద మొత్తం వచ్చేది మట్టి మొత్తం పక్కకు నెట్టేస్తుంది. ఇదేమో డోర్ పెట్టిన బురద అనేది పైకి మనకి మనిషి మీద పడకుండా ఈ 2 మొత్తం నేను చేపిస్తే వీల్స్లు కానీ డోర్ కానీ వచ్చేసి దీని ఖర్చు వచ్చి 3,000 అయింది. నేనే సొంతంగా దీనికి ఎంత ఎడల్పు అయితే సరిపోద్ది, మనకి ఎంత వెయిట్ అయితే సరిపోద్ది అని నేను చేసిన. ఒక్కొక్క వీల్ వచ్చేసి ఇది 1 కేజీ బరువు. 2 కేజీలు వీలు ఉంటే ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది. 2 1/2 కేజీలు మొత్తం లైట్ వెయిట్. మొత్తం కలిపిన ఒక 7 కేజీలు ఏమో ఉంటుంది.
హై స్పీడ్ మోటార్ ఇది. మొత్తం మనిషి ఆ చివరికి పోతే మామూలుగా తిప్పి పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్. మామూలుగా ఇట్లా హ్యాండిల్తో పట్టి మళ్ళీ వేరే సడలు వేసుకోవచ్చు. చాలా బాగుంది. రోజు మీద వచ్చేసి అది ఒక 2 ఎకరాల వరకు వీడర్ తిప్పియచ్చు. మనం తిప్పుకునే లేదు, ఒక మనిషిని పెట్టించినే లేదు. అయితే మనకు మొత్తం 2 ఎకరాల మీద ఖర్చు ఎంత వస్తుందంటే మొత్తం ఒక 700 రూపాయలలో మొత్తం కలుపు క్లియర్గా అయిపోతుంది. ఇది చూడండి, మొత్తం అసలు ఏ మాత్రం కలుపు లేదు. ఇది మొత్తం దీని వయసు మొత్తం 20 రోజులు, అంటే 4 దశలో ఉంది ఇది. ఇప్పుడు ఇంకా 20 రోజులు అయితే భూమి విపరీతంగా దుబ్బు, అసలు మనం ఊహించలేం అంత దుబ్బు వస్తుంది. శ్రీవరి కంటే కూడా ఎక్కువ దుబ్బు అనిపిస్తుంది నాకు. 50 బస్తాలకి ఎట్టి పరిస్థితుల్లో వరి పంట దిగుబడి తగ్గట్లేదు, తక్కువ 50 బస్తాలు. పైరు 35 రోజుల వరకు ఈ రైతు 3 సార్లుగా పవర్ వీడర్ తిప్పుతున్నారు. నేరుగా విత్తనం భూమిలో విత్తటం వల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా పైరు చాలా ఏపుగా పెరిగి పిలకల సంఖ్య ఆశాజనకంగా ఉంది. సాధారణ వరి సాగుతో పోలిస్తే డ్రమ్ సీడర్తో వరి సాగు ఎన్నో రెట్లు మేలు చేస్తోందని రైతు తెలిపారు. అయితే మనకి ఇందులో 2 సమస్యలు ఉంది. ఒకటి, ఫస్ట్ మనకి పిట్టలు, మనం మొక్క వేసినాక పక్షులు వచ్చి గింజలు మేస్తున్నాయి, అది ఒకటి కాపాడుకోవాలా. రెండోది ఏంటంటే మనం వేసేటప్పుడు ఎలకలు ఉంటాయి కదా, అవి ఎలకలకి ఫస్టే ఒక 2-3 రోజులు మొత్తం చూసుకొని ఆ ఎలకల మందు కానీ బుట్టలు కానీ పెట్టించుకుంటే మనకి ఈ సమస్య ఉండదు. ఈ 2 సమస్యలు. దాని తర్వాత ఒక 1 వీక్ అయిపోతే కథం పచ్చిపడేస్తుంది, పక్షులు కానీ ఎలకలు కానీ తాకవు. ఈ పొలం చూడండి, ఇదేమో 10 రోజులు పైరు మొత్తం, దీని జీవితకాలం. ఇదేమో 20 రోజులు. దీనికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఫెర్టిలైజర్ వచ్చేసి నేను మామూలుగా అందరూ దమ్ము చేసేటప్పుడు దుక్కిలో చల్లేస్తారు, నేను అట్లా చల్లను. ఒక 10 రోజులు అయినాక మొత్తం పొలం మొత్తం పచ్చబడ్డాక ములుపు మొత్తం వచ్చినాక నామిన్ గోల్డ్ స్ప్రే చేస్తా. 11 రోజులకి ఒక ఎకరానికి 80 ml స్ప్రే చేస్తా. స్ప్రే చేసినాక 3 days వాటర్ ఏం పెట్టను, మొత్తం అది ములుపు అనేది మొత్తం మాడిపోద్ది. మాడిపోయినాక వాటర్ పెడతా. వాటర్ పెట్టి ఒక బస్తా DAP, ఒక 20 కిలోలు యూరియా కలిపించి చల్లేస్తా. చల్లేసినాక ఒక 4-5 days ఆగినాక కొంచెం నలుపు వస్తుంది, పొలం రాగానే వీడర్ తిప్పియచ్చు. నేను ఇంతవరకు ఏం స్ప్రే చేయలేదు. మొన్న మాత్రం ఒక జింకు స్ప్రే చేయటం జరిగింది. ట్యాంకీకి వచ్చేసి ఒక 50 గ్రాములు స్ప్రే చేసాను అంతే. ఇది కెమికల్స్ అయితే ఇంతవరకు ఏం వాడటం జరగలేదు. మామూలుగా అయితే నేను ఒకసారి స్ప్రే చేస్తా, కోరాజన్ ఒకసారి స్ప్రే చేస్తా, కథం. దాని తర్వాత ఏ స్ప్రే ఉండదు. దోమ వస్తే అప్పుడు ఓషన్ కానీ అప్లాడ్ కానీ చేస్తాం, లేకపోతే దోమ ఉధృతిని బట్టి వాడతాం. దీంట్లో తెగులు రావు. నీటి యాజమాన్యం మేము అతి తక్కువ నీళ్లు, భూమి పదునే ఉంచుతాం కానీ నీళ్ళు ఎక్కువ ఉంచాం. ఇప్పుడు ఏంటంటే ఈ పాటు ఇది దున్నాలన్నట్టుగా నీళ్ళు పెట్టినా, దాని తర్వాత నీళ్ళు తీసేస్తా. ఖర్చు విషయంలో వచ్చేసి మొత్తం ఒక ఎకరం మీద 4,000 రూపాయలు మనకి పంట కాకుండా ఒకటి సేవింగ్ రూపంలోనే అవ్వబడుతుంది. ఇప్పుడు నాటేస్తే 1,600, దాని తర్వాత ఇత్తనాలు ఒక 700, నారని ఇదని మొత్తం వచ్చేసి ఒక 3,000 రూపాయలు ఖర్చు వస్తుందా. దాని తర్వాత నాటేసేటప్పుడు ఈ నారు మోయటానికి వేరే ఖర్చులు ఒక 600 ఒక ఎకరానికి వచ్చేసి ఉంటుంది. అదంతా సేవ్ అవుతుంది. నాకు ఇది చాలా బెస్ట్గా ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇదే వేస్తున్నా. ఇప్పుడు 5 ఎకరాలు వేసిన, దాని తర్వాత కూడా ఒక 5 ఎకరాలు వేస్తున్నా. దీంట్లో ఏంటంటే వెడల్పు, గాలి వెలుతురు విపరీతంగా వస్తుంది మనకి. దానివల్ల దుబ్బు శాతం రావటం, గాలి ఎడుతున్న పురుగులు కానీ దోమ కానీ ఉండదు. ఇది చూడండి ఎంత వెడల్పు అనిపిస్తుందో. తెగులు కూడా చాలా తక్కువ అనిపిస్తుందండి. స్వానుభవంతో ఈ రైతు సాగులో చేసుకున్న మార్పులు శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. ఈ రైతు తయారు చేసిన డ్రమ్ సీడర్, పవర్ వీడర్ అందరూ రైతులు అనుసరించదగిందిగా ఉందంటున్నారు ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రాములు. ఈ 20 సెంటీమీటర్లు ఉన్నటువంటి డ్రమ్ సీడర్ని ఈయన సొంతగా కేసింగ్ పైప్ తోటి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టు, రంధ్రాలు సాలు వరుసలు 30 సెంటీమీటర్లు ఉండేటట్టు కేసింగ్ పైపును అమర్చుకొని సాలుకి 30 సెంటీమీటర్ల దూరం వచ్చేటట్టు ఈయన తయారు చేసుకొని గత 2 సంవత్సరాలుగా ఆ కేసింగ్ పైపు డ్రమ్ సీడర్ తోటి వ్యవసాయం చేస్తున్నారు. ఈ కేసింగ్ పైపు డ్రమ్ సీడర్లో వరి వ్యవసాయం చేసేటప్పుడు ఈయనకు అంతర్సేద్యం, శ్రీవారి సాగులో కోనవేడ నడిపినట్టే ఈయనకు కూడా ఈ దీంట్లో అంతర్సేద్యాన్ని ఏదైనా యంత్రాల ద్వారా నడిపించాలనేటువంటి కోరిక, జిజ్ఞాస బాగా కలిగింది. ఇలాంటి యువ రైతులు ఇట్లాంటి కొత్త విధానాలను తెలుసుకొని కనుక వరి వ్యవసాయం చేసినట్టయితే చాలా మంచి దిగుబడులు సాధించి రైతులు మంచి ప్రగతి పదంలో నడుస్తారు. ఇమాము గారిని మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వరి వ్యవసాయం చేస్తే కనుక మంచి లాభాలు గడించగలరని ఆశిస్తున్నాను.